ఐపీఎల్‌లో ఉన్న ఫ్రాంచైజీలు మొత్తం గూడా ప్లేయర్స్ కోసం ఏ విధంగా పోటీ పడతారో మనందరికీ తెలిసిందే. అది ఎందుకు అంటే, ఒక మంచి ప్లేయర్‌ని తీసుకుంటేనే ఆ సీజన్ కప్పయితే లేపగలం అన్నమాట. ఇకపోతే అందరి కళ్ళు గూడా ఒకరి మీదే ఉన్నాయి. అది ఎవరో కాదు మన కేఎల్ రాహుల్ పైన. కేఎల్ రాహుల్ చూసుకున్నట్లయితే గతంలోని మన పంజాబ్‌కి ఆడాడు. అదే విధంగా లక్నోకి కూడా ఆడడం అయితే జరిగింది. అంతకుముందు చూసుకున్నట్లయితే ఆర్‌సీబీకి కూడా ఆడాడు. ఇప్పుడు చూసుకుంటే మన కళ్ళు మొత్తం ఆర్‌సీబీ పైనే ఉన్నాయన్నమాట. ఆర్‌సీబీలోకి కేఎల్ రాహుల్ వస్తే ఏ విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నాడన్నమాట. మాక్సిమం చూసుకున్నట్లయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ మొత్తం మన కేఎల్ రాహుల్ ఆర్‌సీబీ టీమ్‌లోకి వస్తే బాగుంటుంది అనైతే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు 83 క్రోర్స్ అయితే మన ఆర్‌సీబీ దగ్గరైతే ఉండడం జరిగింది. 83,00,00,000 ఆర్‌సీబీ దగ్గర ఉంది డబ్బులైతే. మరి ఆ డబ్బుల్లోని ఏమైనా కొంత భాగాన్ని మన కేఎల్ రాహుల్‌కిచ్చి మళ్ళీ ఐపీఎల్ మన ఆర్‌సీబీ టీమ్‌లోకి తీసుకుంటారా అంటే కొద్దిగా తీసుకుంటారనే వస్తుంది. కాకపోతే ఇప్పుడు మన అసలు విషయం ఏంటంటే, అసలు కేఎల్ రాహుల్ ఎందుకు లక్నో నుంచి విడిపోయాడన్న విషయానికొస్తే మన ఎస్ఆర్‌హెచ్ అదే విధంగా లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఒక మ్యాచ్ అయితే జరగడం జరిగిందనమాట. అది ఏంటి అంటే మొన్న 10 ఓవర్స్‌లోని 160 దగ్గర చేసింది గదా! ఆ రోజు మొత్తం లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ మొత్తం మేనేజ్‌మెంట్ మొత్తం కూడా కేఎల్ రాహుల్ మీద విపరీతంగా విరుచుకుపడిపోయారనమాట. అసలు ఎందుకు ఆ విధంగా ఆడావు? ఎందుకు ఆ విధంగా మొత్తం మీద కెప్టెన్సీ చేసావు అనే విధంగా ఫుల్ ఫైర్ అయిపోయారనమాట. అది గట్టిగా మనసులో ఉంచుకొనే ఈ విధంగా ఆక్షన్‌లోకొచ్చేసి ఉంటాడు అనేసి ప్రతి ఒక్క అభిమాని చెప్తున్న మాట అనమాట. ఇకపోతే ఖచ్చితంగా ఆర్‌సీబీలోకి మళ్ళీ కేఎల్ రాహుల్ వస్తే ఆర్‌సీబీకి పునర్వైభవం వస్తుందని ప్రతి ఒక్క అభిమాని చెప్తున్నాడనమాట. ఈసారి కేఎల్ రాహుల్ గాని ఆర్‌సీబీలోకొస్తే ఖచ్చితంగా సరే కప్పు లేపే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. కేఎల్ రాహుల్ మీద మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆర్‌సీబీలోని మొన్నటికి మొన్నే ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఫ్యాన్స్ మొత్తం మీద. ఫ్యాన్స్ మొత్తాన్ని అడిగి వేలంలోకి వెళ్తే ఒక విధంగా బాగుంటుంది కదా! అనేసి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఫ్యాన్స్ మొత్తం ఏం చెప్పారంటే కేఎల్ రాహుల్‌ని టీమ్‌లోకి తీసుకుంటే బాగుంటుంది. ఇంచుమించు 18-20 కోట్లు పెట్టి కేఎల్ రాహుల్‌ని తీసుకోవాలి టీమ్‌లోకి అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఆ తర్వాత చూసుకుంటే రిషబ్ పంత్ కూడా పర్వాలేదు ఒక 15,00,00,000, 16,00,00,000 దగ్గరికి తీసుకోవచ్చు అనే విధంగా